హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను లలిత రామినేని. ఈ రెసిపీ వచ్చేసి పాలకోవా. ఈ పాలకోవాని 10 నిమిషాలలో ఈజీగా చేసుకోవచ్చు. నేను చేసినట్లుగా చెయ్యండి, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అచ్చం స్వీట్ షాప్లో దొరికే పాలకోవా లాగానే అంత టేస్ట్గా ఉంటుంది. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. మరి ఆలస్యం చేయకుండా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక పావు బౌలు పంచదారని తీసుకొని గ్రైండ్ చేసి పౌడర్గా చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన పంచదారని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి. ఆ ప్యాన్లో 3 స్పూన్ల నెయ్యిని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక బౌలు కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి సిమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పంచదార పౌడర్ని యాడ్ చేయాలి. ఈ పంచదారని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 2 బౌల్స్ మిల్క్ పౌడరు అంటే పాలపొడిని యాడ్ చేస్తున్నాను. ఈ పాలపొడి అమూల్ పాలపొడి కానీ ఎవ్రీడే పాలపొడిని కానీ ఏ బ్రాండ్ అయినా పర్వాలేదండి, పాలపొడిని తీసుకోండి. అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు ఉండలు కట్టకుండా చూసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ను సిమ్లోనే పెట్టుకోండి. వన్స్ ఇదంతా కలిసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసి పెట్టుకోండి. నేను కొలతల కోసము బౌల్ తీసుకున్నాను. మీరు కావాలంటే కప్పైనా తీసుకోండి. నేను చూపించినట్టుగా కొలతలతో తీసుకోండి. పర్ఫెక్ట్గా పాలకోవను చేసుకోవచ్చు. కలిపేటప్పుడు సైడ్ను అంటుకొని ఉంది కదా, అది కూడా ఇలా తీసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గర పడ్డ తర్వాత 1 టీ స్పూను ఇలాచీ పౌడరు అంటే యాలకుల పౌడర్ని యాడ్ చేయాలి. ఈ ఇలాచీ పౌడర్ కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. మనం పూజలు చేసేటప్పుడు త్వరగా అయ్యే ప్రసాదాలు చూస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ పాలకోవని 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. కొంచెం పిండిని తీసుకొని ఇలా ఉండలాగా అయితే అప్పుడు స్టవ్ ఆపేసుకోండి. ఈ పిండి కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం చపాతీ పిండిని ఏ విధంగా కలుపుతామో ఆ విధంగానే దీనిని కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చేతికి ఇంకొంచెం నెయ్యిని తీసుకొని కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసి చేతి వేలితోటి ఇలా నొక్కండి. మరి నేను చేసిన విధంగా ఒకసారి చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. పాలకోవాని ప్లెయిన్గానైనా చేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ పిస్తా పప్పు కానీ పైన ఇలా పెట్టుకోవచ్చు. మరి నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.